ఎంతమంది అయితే మీరు ఈరోజు మరి చక్కని సాయంకాల సమయం యవనస్తులుగా మీరు ఏదైనా చేయొచ్చు, కానీ మీరు దేవుని మాటలు వినాలని ఆశపడ్డారు, దేవునితో పాటు సమయం గడపాలని ఆశపడ్డారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మరి నిన్నటి దినాన కూడా చాలా మంది ఈ కాల్లో పార్టిసిపేట్ చేశారు. మరి నిన్న పార్టిసిపేట్ చేసిన వారు ఎంతమంది ఇవాళ ఉన్నారో నాకు తెలియదు. బహుశా చాలా మంది నిన్న పార్టిసిపేట్ చేసిన వారు ఇవాళ కూడా ఉండొచ్చు. బహుశా నిన్న పార్టిసిపేట్ చేయని వారు ఈ రోజు పార్టిసిపేట్ చేస్తున్నారేమో. అది ఎవరైనప్పటికీ ఇవాళ మీరు ఈ జూమ్ కాల్లో ఈ ఆన్లైన్ క్యాంప్ లో పాల్గొంటున్నారంటే అది దేవుని యొక్క ఉచితమైన కృప, ఆయన గంభీరమైన చిత్తము. గనుక ఎవ్వరు ఏదో అనుకోకుండా మేము లాగిన్ అయ్యామండి, లేకపోతే ఎవరో చెప్పారని లాగిన్ అయ్యామండి అని అనుకోబాకండి. దేవుడు ఆశపడ్డాడు ఆయన మీతో మాట్లాడాలని. కాబట్టి మీరు ఈరోజు ఈ ఆన్లైన్ లో ఉన్నారు. కాబట్టి దయచేసి శ్రద్ధగా ఈ శ్రేష్టమైన అంశము, అతి ప్రాముఖ్యమైన అంశము, మన జీవితమునకు గమ్యం లేకపోతే ఎలాగండి చెప్పండి? అది అది ఉండాల్సిందే. గురి వేరే, గమ్యం వేరే. నిన్నటి దినాన ఆ డిఫరెన్స్ మనం చూస్తూ ఈ మూల వచనం యేసుప్రభు వారు చెప్పిన మాటలు, ఆయన పెట్టిన చాయిస్ అంటాం కన్నా ఆయన ఇచ్చిన ఆజ్ఞ అని అనొచ్చు. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ చాయిస్, బట్ ఈ కమాండెడ్. ఎందుకంటే ఇరుకు మార్గమున మీరు వెళ్ళండి అన్నాడు. ఎంటర్ ద నారో గేట్. ఎంటర్ అంటే అది ఒక ఆజ్ఞ అండి. దేవుడు మనలను ఇరుకు మార్గం గుండా ఆయన ద్వారా వెళ్ళమంటున్నాడు. దేనికి అంటే ఒక గంభీరమైన నిత్య జీవమును పొందటానికి. ఇవాళ మరికొన్ని విషయాలు ఆ గమ్యము చేరడానికి మనం ఏం చేయాలి అన్నది మనం ఈ కొద్ది సమయంలో అర్థం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి వెతుకుతున్నారు, అది వాస్తవము. ఈ కాల్లో ఉన్నవారు కూడా ఏదో ఒకటి అనేక పర్యాయాలు వెతికే పరిస్థితులే. అయితే ప్రాబ్లం ఏంటి, ప్రశ్న ఏంటి, సమస్య ఏంటి అంటే ఎవరినైనా మనం పిన్ పాయింట్ చేసి ఒకవేళ ఈ కాల్ అయిపోయాక మీరు ఎవరినైనా అడిగితే మీరు ఏం వెతుకుతున్నారండి, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్, వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫార్ అంటే ఎంతో మంది వెంటనే ఆన్సర్ ఇవ్వలేరు. ఎందుకంటే అనేక వాటి గురించి కొంతమంది ఉద్యోగం వెతుక్కుంటున్నారు, కొంతమంది ఆ ఈ లోకర్ రీత్యా ఇంకా వేరే ఏదైనా, ముఖ్యంగా యవనస్తులైతే ఒక వయసు వచ్చిన తర్వాత వెతికేది నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాగుంటది, బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుంటది అని వెతకటం. నాకు ఏది కావాలో తెలియదు అన్న పరిస్థితుల్లో ఎందుకు ప్రతి మనిషి ఉన్నాడు అంటే దానికి జవాబు ఒకటే ఒకటి. అదేంటంటే మనిషికి, జాగ్రత్తగా వినండి, ప్రతి మనిషికి విశ్వసించడానికి, నమ్మడానికి వారికంటే బలమైన వారు కానీ ఇంకా ఉన్నతమైన వారు కానీ కావాలి. పీపుల్ నీడ్ సంథింగ్ టు బిలీవ్ ఇన్ ఆర్ సంబడి టు బిలీవ్ ఇన్ who are much bigger than them. అది దేవుడు మన హృదయములో పెట్టిన కోరిక. కాబట్టే మనిషి వెతుకుతున్నాడు. అందుకనే గూగుల్ అంత ఫేమస్ అయిపోయింది. ఉదయం లేస్తే రాత్రి వరకు కోట్లాది విషయాల గురించి కోట్లాది మంది వెతుకుతానే ఉన్నారు. అయితే గమనిద్దాం, దేవుని యొక్క ఆశ ఒకటే ఒకటి. అది తాను సృష్టించిన మనిషితో తాను సంబంధం పెట్టుకోవాలని. గమనించండి, గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఎ రిలేషన్షిప్. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నేను ఈ విషయం అర్థం చేసుకోగల. పుట్టుక క్రైస్తవ కుటుంబమే. మా నాన్నగారు చక్కని దైవజనులు, మంచి క్రైస్తవ కుటుంబంలో, మంచి చక్కని చర్చ్ ఎన్వైరన్మెంట్ లో, మంచి స్కూల్లో చదివాను, మంచి ఎడ్యుకేషన్, అన్ని బాగున్నాయి. చాలాసార్లు ఏమనుకుంటుంటే ఎన్వైరన్మెంట్ బాగాలేకపోతే పాడైపోతాడండి. నేను దేనికి సాదృశ్యం తెలుసా? అన్ని బాగుండి కూడా ఎంతో చిన్న వయసులో తప్పిపోయి పాడైపోయిన వ్యక్తిని నేను. కాబట్టి ఎన్వైరన్మెంట్లీ బ్లేమ్ చేస్తే సరిపోదండి. ఎందుకంటే అది మనం తీసుకునే నిర్ణయం, అది ప్రాముఖ్యం. దేవుడు మనకిచ్చిన ఒక శ్రేష్టమైన
అతి శ్రేష్టమైన సంపద. ఒకవేళ మీకు తెలియకపోతే, యవనస్తులారా, మీకు తెలియకపోతే దేవుడు మీకు నాకు పుట్టిన ప్రతి మనిషికి ఇచ్చిన అతి పెద్ద సంపద ఏంటంటే ఎంచుకునే సంపద. A will to choose. మనిషికి స్వచిత్తము అని ఉన్నది చూడండి. ఆ స్వచిత్తం మనకి నచ్చితే చేస్తాం, నచ్చకపోతే చెయ్యం. కాబట్టి కొన్ని వాటికి అవునంటాం, కొన్ని వాటికి కాదంటాం. కాబట్టి అది నువ్వు నేను కలిగి ఉన్న గంభీరమైన ఆధిక్యత, సంపద. అయితే ఆ సంపదను, ఆ ఆధిక్యతను, ఈ గొప్ప నిధిని మీరు ఎలా వాడుకుంటున్నారు? హౌ ఆర్ యు యూజింగ్ దిస్ అమేజింగ్ ట్రెజర్, ద ట్రెజర్ ఆఫ్ హ్యావింగ్ సెల్ఫ్ విల్? దేవుని ఆశ మనం ఆయనతో వ్యక్తిగత సంబంధంలోకి రావాలని. చాలా మంది అంటారు, అంటే పుట్టుక క్రైస్తవులు అనకపోవచ్చు, కానీ క్రైస్తవేతరులు చాలాసార్లు అనేది ఏంటంటే దేవుడు ముందే రాసి పెట్టాడండి, ఇక్కడుంటే చాలు. ఏముంటది ఇక్కడ, నువ్వు ఏది గీసుకుంటే అది వస్తుంది. కానీ చాలా మంది అనేది, నేను వెటకారంగా చెప్పట్లేదు కానీ బాధతో చెప్తున్నాను, మన తలరాత ఎప్పుడో ఎవరో రాసేసారని, అలాగా మన గమ్యము, ఆ తుది గమ్యం డిసైడ్ అయిపోతుందని అనుకునేవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వాస్తవానికి అది నిజము కాదు. అది నిజము కాదు. ఎందుకో తెలుసా? దేవుడు మనలను కీలు బొమ్మలుగా ప్రోగ్రామ్ చేసి నడిపించాలని కాదు. మనం రోబోట్స్ కాదండి. రోబోట్స్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, టెక్నాలజీ ద్వారా ప్రోగ్రామ్ చేసి మనిషిలాగానే నడిపిస్తారు. కానీ దేవుడు మనలను ప్రోగ్రామ్ చేసి ఆయనకి నచ్చినట్టుగా మనని ఇక్కడ డాన్స్ వేయించట్లేదు ఆయన. కాదు. మరి దేవుడు ఏం చేయాలని ఆశపడుతున్నాడు? దేవుడు మనలను తన కుమారుడిగా, తన కుమార్తెగా దత్తత తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన కుటుంబంలోకి మనం రావాలని ఆశపడుతున్నాడు. ఎందుకు? అది సంబంధం అండి. కుటుంబాల్లో సంబంధాలు ఉంటాయి. కుటుంబాల్లో ప్రోగ్రామ్ చేసి ఏమి జరగదు. ఎందుకు? ఒక తల్లి, ఒక తండ్రి కుటుంబంలో ఉంటారు. వారు మనలను పేరెంటింగ్ చేస్తారు కదా. దేవుని ఆశ కూడా మనలను పేరెంట్ చేయాలని. అయితే సమస్య ఏంటి? తెలిసిన విషయమే, కానీ మళ్ళీ జ్ఞాపకం చేయాలని, మీరు ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలని మా అందరి ఆశ, దేవుని ఆశ. సమస్య ఒకటండి. ఆ సమస్య ఏదో కాదు, మనలో ఉన్న ఈ వ్యాధి. COVID-19 గురించి చెప్పట్లా నేను, కరోనా వైరస్ గురించి చెప్పట్లా. దాని స్టాటిస్టిక్స్ మనకి తెలిసినవే. ఎంతో తీవ్రంగా వ్యాపిస్తుంది. ఒక రకమైన భయం వచ్చేసింది ప్రతి మనిషికి. బయటికి వెళ్తే మాస్క్ వేసుకోవాలి, ఇంటికి వచ్చిన తర్వాత శానిటైజ్ చేసుకోవాలి. ఇవన్నీ రోజు జరుగుతున్న విషయాలే. అయితే ఏంటి ఆ వ్యాధి? పాపం అన్న వ్యాధి. ప్రతి మనిషిని ఇన్ఫెక్ట్ చేసిన వ్యాధి పాపం అన్న వ్యాధి. కాబట్టి ఒక్కమారు మీరు తర్వాత సమయం ఉంటే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదువుకోండి. ఇప్పుడు నేను దాన్ని చదవమని చెప్పట్లేదు, కానీ చదవండి, మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి అడగండి అర్థం చేయించమని. మొదటిది ఏంటంటే గమనించాలి, మన పాపము మనము ఎక్స్పోజ్ చేయాలి. ఎక్కడ? దేవుని ఎదుట. ఎక్స్పోజ్ అంటాం కన్నా ఒప్పుకోవాలి, కన్ఫెస్. కప్పుకుంటే సరిపోదు, కవర్ చేస్తే సరిపోదు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర నేను చేసిన ప్రతి పాపంను కప్పిపెట్టాను, ఎంతో జాగ్రత్త పడ్డాను. కానీ అది ఒకసారి బయటపడింది. ఆ బయటపడినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే ఫ్యామిలీలో, ఫ్రెండ్స్ మధ్య నేను వివరించలేను. వాటన్నిటిని బట్టి నేను ఎంత కోల్పోయానో ఇప్పటికీ నేను బాధపడతాను. చివరికి మా నాన్నగారు నేను కోల్పోవలసి వచ్చింది. నాకు ముంటిన మంచి స్నేహితులు నేను కోల్పోయాను. డబ్బు ఎంతో కోల్పోయాం, అది వేరే విషయం. కాబట్టి గమనించండి, పాపం అన్నది మనలను మోసం చేసేది. సిన్ కంటిన్యూస్ టు డిసీవ్ us. ఏంటి డిసెప్షన్? ఏంటి ఆ మోసం అంటే, అది మనల్ని ఏమి హాని చేయనట్టుగా, చక్కగా మనకి సంతృప్తిని, సమాధానాన్ని, సంతోషాన్ని ఇస్తుంది అన్నట్టుగా. కాబట్టే అలాంటి అలవాట్లకు కానీ, అలాంటి సంబంధాల్లో కానీ, అలాంటి పరిస్థితుల్లో కానీ పదే పదే అందులో హాని ఉందని తెలుసు, అందులో ప్రమాదం ఉందని తెలుసు, అయినప్పటికీ వాటి నుంచి బయటపడక అందులోనే ఉంటుంటే దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు.
ఒకవేళ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఒక గాయం తగిలితే, ఒక దెబ్బ తగిలితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ డాక్టర్ దాన్ని ఎక్స్పోజ్ చేస్తాడు, దాన్ని మొత్తం. ఎందుకు అంటే అది అవసరం స్వస్థపడడానికి. హీలింగ్ కోసం ఎక్స్పోజర్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ మీ జీవితంలో ఉన్న పాపమును ఆయన చూపిస్తున్నప్పుడు, పాపపు అలవాట్లను ఆయన చూపిస్తున్నప్పుడు, పాపపు సంబంధాలు ఆయన చూపిస్తున్నప్పుడు మీరు ఆయన సన్నిధిలో అది ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే అదే ఒక పెద్ద గోడ, అదే అడ్డంకు. మీరు ఆ పాపములను యథార్థంగా పశ్చాత్తాపపడి ఒప్పుకోకపోతే పాప క్షమాపణ లేదు, రక్షణ అంతకన్నా లేదు. రెండవది, పోనీ ఈ రీతిగా చెప్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాయి. రెండవది ఏంటంటే ఎక్స్పోజ్ అవ్వాలి దేవుని ఎదుట. ఎందుకు? ఆయన ఎదుట ఏదీ దాగిలేదండి. ఆయన మన రహస్య పాపములను ఆయన ఎరిగినవాడు. ఫ్రెండ్స్ దగ్గర కవరప్ చేయొచ్చు, ఫ్యామిలీలో కవరప్ చేయొచ్చు, చర్చ్కి వెళ్తుంటే అక్కడ కూడా కవరప్ చేయొచ్చు, కానీ దేవుని దగ్గర ఏమీ కవర్ చేయలేం. మన పాపములు మనల్ని పట్టుకుంటాయి. కాబట్టి దీన్ని సరే, నా జీవితములో నా పాపపు నైజము ఎక్కడెక్కడ కనిపిస్తుంది? పోనీ ఇలా అర్థం చేసుకోండి. వాట్ ఈస్ ద ఎవిడెన్స్ దట్ ఐఎమ్ లివింగ్ ఎ సిన్ఫుల్ లైఫ్? పాపముతో కూడిన జీవితం నేను జీవిస్తున్నాం అనడానికి రుజువేంటి? రుజువులేంటి అంటే ఆ అధ్యాయంలో 3 రుజువులు పౌలు చూపించాడు. మొదటిది మన పద్ధతి, లేక మన యొక్క ప్రవర్తన, లేక మన యొక్క వైఖరి. ఇంగ్లీష్లో యాటిట్యూడ్ అని అంటాడు. యాటిట్యూడ్ అని అంటాడు. అక్కడ 10 నుంచి 12 వచనాలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూస్తే ఒక్కడును లేడు అన్న మాట పదే పదే మీకు కనిపిస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మీరు చూస్తే, ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, ఒక్కడును లేడు, దేవుణ్ణి వెతుకువాడు లేడు, ఒక్కడును లేరు, అందరూ త్రోవ తప్పి ఏకమై పనికి మాలిన వారై మేలు చేయువాడు ఒక్కడును లేడు. అక్కడ మూల భాషలో వాడిన పదం అంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు తెలుగులో పనికి మాలిన వారు అని ఉంది. పనికి మాలిన వారు అయిపోయారు అంట కన్నా పాడైపోయారంట. ఇంగ్లీష్లో స్పాయిల్డ్. ఎప్పుడైనా పాడైపోయిన పాలు తాగారా? మామూలుగానే పాలు తాగరు కొంతమంది. పాడైపోయిన పాలు తాగలేం, పాడైపోయిన కూరగాయలు తినలేం, పాడైపోయిన మటన్ తినలేం, పాడైపోయిన చికెన్ తినలేం. ఇలా చెప్తే ఏదైనా పాడైపోయింది ఎవరు ముట్టుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే పాడైపోయిన దాని దగ్గర మంచి వాసన వస్తుంది. రాదండి, మంచి వాసన కాదు. ఆ కంపు భరించలేం కదా. మరి మన జీవితంలో ఎవ్వరు అంటే పాపమును బట్టి, మనలో ఉన్న పాపపు నైజాన్ని బట్టి దేవుడు పాపమును ద్వేషించాడండి, కానీ పాపిని ప్రేమించాడు. మీ పాపపు క్రియలను, ఒకవేళ అలాంటి క్రియలు మీరు చేస్తుంటే, అలాంటి జీవితంలో మీరు ఉంటే, దేవుడు ప్రేమించి చెప్తున్నాడు, ఇదిగో నీ లైఫ్ ని పాడు చేసుకోకో. ఒక్కడును లేడు. అలాంటి నిర్లక్ష్యపు జీవితమును జీవిస్తావు. అలాగే నేను జీవించాను ఎన్నో సంవత్సరాలు. కాబట్టి మన వైఖరి, మన పద్ధతి, మనం జీవించే పద్ధతి, మనం ఆలోచించే పద్ధతి మారిపోద్ది. అది ఒక రుజువు. నీ జీవితంలో నువ్వు పాపమునకు చోటిచ్చావని, పాపపు నైజము ద్వారా నువ్వు నడిపింపబడుతున్నావని. రెండవది 13, 14 వచనాలు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. వారి గొంతుక తెరువబడిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషయమున్నది అని మరికొన్ని. రెండవది మన సంభాషణ, మన పలుకులు. కొంతమంది ఈ నోటి ద్వారా మంచి మాటలే వస్తాయి, కానీ వాట్సాప్ మెసేజ్ల్లో ఉంటాయి చాలా చక్కని మాటలు. నేను ఎప్పుడు అవి చెప్పను.
ఒకప్పుడు చెప్పిన వాడిని. ఎంత హోప్లెస్ లాంగ్వేజ్ అంటే వినడానికి కూడా ఎంతో అసహ్యంగా ఉంటుంది. కానీ ఫ్రీగా మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి భాష అంటే బహుభయంకరము. అది ఒక సూచన. లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్లు అనవసరమైన వ్యర్థమైన మాటలు పలుకులు పలుకుతా ఉంటే అది పాపపు నైజమునకు, అది మన నాలుక గురించి బైబిల్లో దానికి మనం జాగ్రత్త పడాలి అని ఉంటుంది. ఎందుకో తెలుసా? అదే ఒక పెద్ద రుజువు. కాబట్టి ఈ చిన్న ఆర్గన్ని జాగ్రత్తగా చూసుకోండి అని ఉంటుంది. అది రెండవ రుజువు. మూడవది 15, 16, 17 వచనాలు, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చదవట్లేదు నేను. మూడవది మన యొక్క పనులు. మొదటిది మన పద్ధతి, రెండవది మన పలుకులు, మూడవది మనం చేసే పనులు. ఒక్కసారి ఆగి మీరు చూడండి, ఎలాంటి వైఖరి, ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఆ ఆలోచనలు బట్టి ఎలాంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడేవారు, ఇప్పుడు ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? ఏంటి ఆ వాట్సాప్ మెసేజ్లో చేసే ఆ చాటింగ్, లేకపోతే గూగుల్ చాట్, వాట్ ఎవర్ యు ఆర్ యూస్ టు, అలాంటి వాటిల్లో ఎలాంటి సంభాషణ జరుగుతుంది, ఎలాంటి పలుకులు జరుగుతున్నాయి, తర్వాత మీరు వెళ్ళి చేయుచున్న పనులు ఎలాగున్నాయి, అవి దేవుడు లేనట్టుగా మీరు వ్యవహరిస్తుంటే దాని ద్వారా మనకి తెలిసేది, నేను ఆ పాపపు నైజమును బట్టి జీవిస్తున్నాను. దేవునితో నా దేవుని యొక్క ఆశ మనతో కనెక్ట్ అవ్వాలని. లెట్ మీ టెల్ ఇట్ ఇన్ దట్. ఎలాగైతే మీరు జూమ్ కాల్ ద్వారా మనం అందరము మరి ఎక్కడెక్కడో ఉన్నాం, కొంతమంది మీ ఇళ్లలో ఉన్నారు, నేను ఒక చిన్న రూమ్ లో ఉన్నాను, ఆ ఇంకా మిగతా వారు ఎక్కడున్నారో నాకు తెలియదు. కానీ వివిధ ప్లేసెస్ లో ఒకప్పుడు ఈ COVID-19 కి ముందు ఒక క్యాంప్ చేయాలంటే అందరము ఒక క్యాంపస్ లో మీట్ అయ్యేవాళ్ళం, ఒక స్కూల్లో మీట్ అయ్యేవాళ్ళం, ఒక హాల్లో మీట్ అయ్యేవాళ్ళం, అందరినీ ఒకరినొకరు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడెక్కడ ఉన్నాం, కానీ వర్చువల్ గా మనం అందరం ఒక స్థలంలో ఉన్నట్టుగానే, మరి ముఖ్యంగా 1 to 1 ఈ రీతిగా మనం మాట్లాడుకోగలుగుతున్నామే. ఈ కనెక్షన్ లోనే ఒక మార్పు ఉన్నట్లయితే, మరి దేవునితో మళ్ళీ సృష్టించిన సృష్టికర్తతో నీకు ఆ కనెక్షన్ ఏర్పడితే అది ఎంత గంభీరంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా మనకి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలి, మంచి హై స్పీడ్ ఇంటర్నెట్ ఉండాలి, ఆడియో వీడియో క్వాలిటీ బాగుండాలి. ఇవన్నీ ఉండి కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. కానీ దేవునితో కనెక్ట్ అయ్యాక ఇంకా కనెక్షన్ తెగిపోదు. హల్లెలూయా. ఆ కనెక్షన్ తెగిపోదు. మీరెప్పుడు తండ్రి అని పిలిస్తే ఆయన నా కుమారుడా, నా కుమార్తె అంటాడు. 24 గంటలు నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. కాబట్టి ఆ 24/7 ఏ అంతరాయం లేని గంభీరమైన ప్రయారిటీ కనెక్షన్ నీకు నాకు ఏర్పడాలంటే ఈ పాపమును డీల్ చేయాలి. దాన్ని డీల్ చేయకుండా మీరు దేవునితో సంబంధం పెట్టుకోగలరంటే అది జరగని పని. అది జరగని పని. పాటలు పాడొచ్చు, దేవుని పాటలు, దేవుని మాటలు మాట్లాడొచ్చు, ఆరాధనలో పాల్గొవచ్చు, క్యాంపుల్లో పాల్గొవచ్చు, దేవుని పని కూడా చేయొచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు. కానీ దేవునితో సంబంధం లేకుండా ఏది చేసినా నువ్వు విశాల మార్గంలోనే ఉన్నావు. ఆ మార్గం నిన్ను నడిపించేది నరకానికి, మరణానికి. ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ క్లియర్. మూడవది ఆ అధ్యాయములు అనగా రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సారాంశం చెప్తాడండి. 18వ వచనంలో నుంచి సారాంశం ఏంటో తెలుసా? ఒకటే ఒకటి. ఆ సారాంశము దేవుని భయము లేకపోవటం. మన పాపపు జీవితం దేవుని భయము లేకుండా, దేవునిని లెక్క చేయకుండా జీవించడానికి దారి తీస్తుంది. అయితే మరి దీనికి జవాబు ఏంటి? విరుగుడు ఏంటి? ఆన్సర్ కావాలా?
యేసు ప్రభు వారు ఇచ్చారు. చాలా స్పష్టంగా చెప్పాడండి ఆయన. 3 మాటలు చెప్పారు. 2 సార్లు చెప్పారు. ఎక్కడ అంటే లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి 5 వచనాలు. అక్కడ విపత్తులు జరిగినాయి 2. మొదటి విపత్తు మందిరంలో జరిగింది. లూకాసు వార్త 13వ అధ్యాయం మొదటి వచనంలో, పిలాతు గలిలయులైన కొందరి రక్తమును వారి బలులతో కలిపించి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి విని యేసుతో చెప్పారు. దాని గురించి నేను వివరణ ఇవ్వట్లేదు, కానీ అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్న వారినే పిలాతు బలిగా అర్పించేశాడు. కాబట్టి అక్కడున్న వారు యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి, అంటే ఆ రీతిగా బలైపోయారంటే వారు చాలా భయంకరమైన పాపులు అన్నట్టుగా, కాబట్టే వారికి అలా జరిగింది. ఎన్నోసార్లు మనం తెలుసో తెలియకో అంటాం. కొందరికి జరిగిన కొన్ని విషయాలను చూసి వీళ్ళు ఏం పాపం చేశారో ఇలాంటి పరిస్థితులకు వచ్చారు. కాదండి, అలా కాదు. మరి యోబు ఏం చేశాడండి? యోబు నీతిమంతుడు కదా, మనకి తెలిసిన విషయమే. కాబట్టి జడ్జి చేయొద్దు. యేసుప్రభు వారు దానికి జవాబుగా, సో కాబట్టి మందిరములో విపత్తు జరిగింది. దాని తర్వాత దానికి జవాబు ఇస్తారు ఆయన 3వ వచనంలో. వారిని మీకు చెప్పుచున్నాను అని ఆయన ఏమన్నాడంటే, మీరు మారు మనసు, 3 మాటలు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మారు మనసు పొందని ఎడల అందరూ నశింతురు. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. కీలకమైనది. యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పింది. దాని తర్వాత మళ్ళీ గోపురంలో విపత్తు జరిగింది. There was a calamity in the temple and Jesus said, you must repent or you will also perish. మీరందరూ, కొందరు కాదు, మీరందరూ మారు మనసు పొందని ఎడల అలాగే నశింతురు. ఇరుకు మార్గము, విశాల మార్గము. విశాల మార్గములో అనేక మంది ప్రవేశిస్తున్నారంట. తాత్కాలికంగా సంతోషిస్తున్నారు, ఆనందిస్తున్నారు, కానీ అది నాశనమునకు దారిచేస్తుంది. కానీ నువ్వు పశ్చాత్తాపపడిన ఎడల నీకు జీవము. అయినప్పటికీ ఇంకా హృదయ కాఠిన్యం. గోపురంలో మళ్ళీ విషాదం జరగగా ఆ విషయం కూడా యేసుప్రభు వారు చెప్తే, మళ్ళీ జవాబుగా 5వ వచనంలో ఆయన వారితో ఈలాగు చెప్పాడు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మీరందరూ అలాగే నశింతురు. అంటే ఏంటి మనం అర్థం చేసుకోవాలి. ఒకటే, గోపురంలో విపత్తు, మందిరములో విపత్తు. కానీ అతిపెద్ద విపత్తు ఏంటో తెలుసా? అతిపెద్ద విషాదం ఏంటో తెలుసా? రక్షణానుభవం లేని వారు పశ్చాత్తాప పడకపోవటము. దానికంటే మించిన ప్రమాదము, విపత్తు లేదండి. ఈ ఒక్క విషయం ఈరోజు ఎంతమంది అయితే యేసుప్రభుని స్వంత రక్షకుడుగా స్వీకరించని వారు, యథార్థంగా పశ్చాత్తాపపడిన వారు, ఇంకా పాపపు జీవితంలో జీవిస్తున్న వారు, నిర్లక్ష్యంతో జీవిస్తున్న వారు, నాకేం పర్వాలేదు అనుకుంటున్న వారు, మీరు ఎవరైనప్పటికీ అతిపెద్ద విషాదం మీ లైఫ్లో ఏంటో తెలుసా? లవ్లో ఫెయిల్ అవటం కాదు, ఎగ్జామ్లో ఫెయిల్ అవటం కాదు, లేకపోతే మీరు ఆశించింది మీరు లభించకపోవటం కాదు. అది పెద్ద విషాదం కాదు. అతిపెద్ద విషాదం, ద గ్రేటెస్ట్ కెలామిటీ, ద ట్రూ కెలామిటీ, నిజమైన విషాదం అంటే ఏంటో తెలుసా? పశ్చాత్తాప పడకపోవటం. పశ్చాత్తాప పడకుండా జీవించడం కంటే మించిన విషాదం లేదు. ఎందుకంటే పశ్చాత్తాప పడకపోతే, మన పాపపు నైజం గురించి పశ్చాత్తాప పడకపోతే, మనం చేసిన పాపం గురించి పశ్చాత్తాపడి ప్రభువునకు మన జీవితం సమర్పించకపోతే మనము నరకమునకు వెళ్తాం. మరణము, నిత్య మరణము. పరలోకం ఎంత వాస్తవమో నరకం అంతే వాస్తవము. కాబట్టి అది గమనించాలి, అది గ్రహించుకోవాలి. ఇది విడ్డూరం. ఎందుకు విడ్డూరం అంటే, చాలాసార్లు తీర్పు కోసం, కేసు సెటిల్మెంట్ కోసం కోర్టుకు వెళ్తారు.
న్యాయాధిపతి ఎదుట నిలబడతారు కేసు సెటిల్ చేయమని. దేవుడు పాపపు కేసుని సెటిల్ చేసేసాడు. యేసు ప్రభు వారి మీదకి ఆ మరణం తీసుకొని వచ్చినప్పుడు కేసు సెటిల్ అయిపోయింది. పాపం యొక్క జీతం మరణం. ఆ మరణం యేసు ప్రభు వారి మీద పడింది కాబట్టి కేసు సెటిల్ అయిపోయింది. అయితే యేసు ప్రభు వారందు నువ్వు విశ్వసించావనుకో, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళక మునిపే, అంటే కోర్టులో హాజరు కాక మునిపే నువ్వు కేసుని సెటిల్ చేసుకున్నావు. అది ఇక్కడ ఈ లోకంలో జరగాలి, నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, యేసు ప్రభు వారి యందు నీ విశ్వాసాన్ని వ్యక్తపరచుట బట్టి. దేవుడు ఎందుకు తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారి యొక్క రాకడిని ఇంకా ఆలస్యం చేస్తున్నాడు? మనం చివరి దినాల్లో ఉన్నాం. ఈ కోవిడ్-19 అన్నది అదొక జస్ట్ ఒక చిన్న సైన్ అండి. ఇది చిన్న సూచనే. రాబో ఉగ్రత ఇంకా భయంకరము. ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, ఈ లోకంలో మనకు అర్థం తెలియాలంటే, ఈ జీవితం మనకు అర్థం తెలియాలంటే, మన జీవితమును ఆయనకి సమర్పించుకోవాలి. మీ జీవితమును ఆయనకి సమర్పించుకోవాలి. అంటే మనం యథార్థంగా నువ్వు పశ్చాత్తాపడాలి. ఈ వర్తమానం ఆ రోజు యేసు ప్రభు వారు చెప్పినప్పుడు వినిన వారికి నచ్చలేదు. ఎందుకంటే యూదులు చాలా నిష్ఠ కలిగిన వారు. బహుశా నేను చెప్తున్న ఈ మాటలు కూడా కొంతమందికి నచ్చకపోయిండొచ్చు. ఏంటి అన్న ఇలా చెప్తున్నాడు, నాకు ఇలాంటి ఇష్టం లేదు. మీ కోపం కూడా రావచ్చు. మీరు నన్ను తిట్టుకున్నా, మీకు కోపం వచ్చినా, ప్రేమతో వాస్తవం మీ ముందు పెడుతున్నాను. బాప్తిసమిచ్చి యోహాను ఈ రీతిగా చెప్పాడు. వారు యోహాను ద్వేషించారు. యేసు ప్రభువారు అదే మాటలు చెప్పారు. యేసు ప్రభువారిని వారు సిలువ వేశారు. కాబట్టి మనల్ని పశ్చాత్తాపపడమని అడిగితే అది నచ్చదండి. కానీ పశ్చాత్తాపం లేకపోతే మనకి పాప క్షమాపణ లేదు. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 30వ వచనంలో అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాను. అందరూ మారు మనసు చెందాలి. యేసు ప్రభు వారు తన పరిచర్య ప్రారంభించినప్పుడు మారు మనసు గురించి మాట్లాడారు. తన పరిచర్య అంతా నడిపిస్తున్నప్పుడు, కొనసాగిస్తున్నప్పుడు మారు మనసు గురించి ఆయన మాట్లాడారు. ఆయన శిలువ మీద మరణించినప్పుడు ఆయన మారు మనసు గురించి మాట్లాడారు. అది ఆయన జీవితంలో అది మూల అంశము. అయితే ఒక్కటి మనం అర్థం చేసుకుందాం. పలు విషయాలు చెప్పాను. ఒకటి దయచేసి అర్థం చేసుకోండి. అదేంటంటే పశ్చాత్తాపము, విశ్వాసం. రిపెంటెన్స్ అండ్ ఫెయిత్. పశ్చాత్తాపము, విశ్వాసము ఒకే కాయిన్ లో 2 సైడ్స్. ఒక వచనం ఇది పౌలు ఎఫెసులో ఉన్న పెద్దలకు రాశాడు, వారిని ఉద్దేశించి. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 21వ వచనంలో, దేవుని ఎదుట, జాగ్రత్తగా వినండి, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలను. దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలను. పశ్చాత్తాప పడాలి అంటే మనలో మనం చూసుకోవాలి, బయట కాదు. నా జీవితంలో ఆ సమయం వచ్చింది. నేను ఆత్మహత్య చేసుకోవాలని 26 సంవత్సరాల క్రితం మా నాన్నగారి యొక్క డెడ్ బాడీ భూస్థాపన చేయడానికి రెడీ అవుతూ ఉంటే, నేను ఆత్మహత్య చేసుకోవాలని నేను అనుకుని, ఆ పరిస్థితుల్లో దేవుడు నన్ను దర్శించాడు. నాలో నేను చూశాను. ఐ లుక్డ్ ఇన్ సైడ్ ఆఫ్ మీ. ఏంటి నా లైఫ్, ఎలాంటి స్థితికి వచ్చేసాను? నేను చేసిన పనికి మాలిన పనులు బట్టి నా లైఫ్ని స్పాయిల్ చేసుకొని, కుటుంబంలో ఉన్న వారి లైఫ్ స్పాయిల్ చేసుకొని, అప్పుల పాలైపోయి, చివరికి మా నాన్నగారిని కోల్పోయి, అన్ని నిర్లక్ష్యంతో కూడిన పాపపు జీవితపు పర్యవసానం. ఆ పనికి మాలిన పనులు చేసినప్పుడు నాకేమనిపించలే, హ్యాపీగా ఉండింది, సంతోషంగా ఉండింది. కానీ ఆ రోజు దేవుని కృపను బట్టి పశ్చాత్తాప పడడానికి నేను అవునన్నాను. పశ్చాత్తాప పడాలంటే మనల్ని మనం చూసుకోవాలి, మనలో ఉన్న పాపాన్ని మనం ఒప్పుకోవాలి. విశ్వాసం అంటే మనం పైకెత్తి దేవుని వైపు చూడాలి. రిపెంటెన్స్ లుక్స్ ఇన్సైడ్, ఫెయిత్ లుక్స్ అబౌవ్. అయితే ఒక వాస్తవం ఏంటో తెలుసా? మనము నిజంగా పశ్చాత్తాప పడకుండా
సంపూర్ణంగా నమ్మలేము. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు యథార్థంగా పశ్చాత్తాప పడకుండా, మీ పాపపు పనులకు యథార్థంగా పశ్చాత్తాప పడకుండా మీరు సంపూర్ణంగా నిజంగా దేవుని యందు నమ్మకం పెట్టలేరు. A sinner can't truly believe until he repents. మరొక్క వాక్య భాగమును నేను చూపించి ముగిస్తాను. ఆ వాక్య భాగము ఒక ప్రశ్నతో కూడిన వాక్య భాగం. బైబిల్లోని పలు గంభీరమైన, శ్రేష్టమైన, గొప్ప ప్రశ్నల్లో ఇది బహుశా అతి ప్రాముఖ్యం. ఆ ప్రశ్న రక్షణ గురించి. రక్షణ గురించి. తుది గమ్యం నువ్వు నీ సృష్టికర్తను తెలుసుకొనుట. తుది గమ్యం నీ సృష్టికర్తను నువ్వు తెలుసుకొనుట. ఎక్కడ? ఇక్కడ, ఈ భూలోకంలో నీ జీవితం ఆయనకి సమర్పించుట ద్వారా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఆ ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకొందువు? ఇంత గొప్ప రక్షణ, యేసు ప్రభువు వారు సిలువలో తన ప్రాణమును నీ కోసం, మానవాళి కోసం మరణించాడు. కానీ అందులో నా వ్యక్తిగత పాపం ఉంది కాబట్టి నా కోసం ఆయన మరణించాడని నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకున్నారా? నువ్వు చేస్తున్న ప్రతి పాపము గురించి, ఆ పాపపు నైజం గురించి నిన్ను ప్రేమించి తన ప్రాణమును పెట్టాడు. ఎందుకు? నువ్వు నిత్యము ఆయనతో పాటు ఉండాలని, ఈ లోకంలో ఆయన ఉద్దేశం తెలుసుకోవాలని, నీ ద్వారా దేవుడు గంభీరమైన కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు నీలో, నీ ద్వారా. అది నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. ఆ 3 వచనాల్లో, అనగా హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 3 వచనాలలో 3 విషయాలు ఉన్నాయి. మొదటిది, మీరు వినిన సంగతులు జాగ్రత్త కలిగి ఉండాలి. నేను వివరించట్లా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఫర్ యూ టు ఎక్స్పీరియన్స్ సాల్వేషన్, పశ్చాత్తాప పడడానికి, మారు మనసు పొందడానికి యేసు ప్రభువు వారు చెప్పిన మాటలు, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ ఇలాగే నశింతురు. ఎవరికి నశించడం ఇష్టం అండి? చెప్పండి. ఎవరికి కాదే. కాబట్టి మొదట మనం జాగ్రత్తగా, శ్రద్ధతో దేవుని వాక్యమును వినాలి, దానికి విధేయత చూపించాలి. నిన్న ఇవాళ దేవుడు మీతో ఏం మాట్లాడాడో మీకు తెలుసు. ఇప్పుడు దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలుసు. చెవిగలవాడు ఆత్మ చెప్పు మాట వినును గాక. కాబట్టి దేవుని యొక్క ఈ శ్రేష్టమైన ప్రేమతో కూడిన గంభీరమైన మాటలు దేవుడు మీకు వినిపించుచుండగా విని విధేయత చూపిస్తున్నారా? దేవుడు చెప్పింది చేస్తారా? ఈ సమయంలో there is a call for attention to hear and to heed the word of God, and I encourage you to hear and heed the voice of God right now. దేవుని యొక్క స్వరమును విని విధేయత చూపించండి. ఎవరినైతే పశ్చాత్తాపపడం కోరుతున్నాడో పశ్చాత్తాపపడండి. ఎవరినైతే పునర్సమర్పించుకోమంటున్నాడో సమర్పించుకోండి. ఎవరినైతే దేవుడు పరిపూర్ణంగా ఆయనని నమ్మి ఆధారపడమని అంటున్నాడో ఆ పని చేయండి. రెండవది, ఒక స్థితిని మనము అవాయిడ్ చేయాలి, విడిచిపెట్టాలి. ఏంటది? డిస్ట్రాక్ట్ అవ్వకుండా చూసుకో. ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉన్న ప్రపంచం మనలను డిస్ట్రాక్ట్ చేస్తుంది. బైబిల్లో లోకమును 3 రీతిలుగా వర్ణించారు: నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. వీటిని బట్టి నువ్వు అటు ఇటు డిస్ట్రాక్ట్ అయిపోతుంటే దయచేసి జాగ్రత్త పడు. ఎందుకు? ఈ ఉచితమైన రక్షణ, గొప్ప రక్షణ, విలువతో కూడిన రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల, ఇంత గొప్ప రక్షణ నీవు నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకొందువు? అనగా దేవుని యొక్క తీర్పు. దేవుని యొక్క తీర్పు. ఒక నిజంగా జరిగిన సంఘటన నేను గుర్తు చేసి ముగిస్తాను.
సెప్టెంబర్ 30వ తారీఖు 2016 సంవత్సరం మన ఎక్స్ క్రికెట్ కెప్టెన్ ఎంఎస్ ధోని గూర్చిన చలనచిత్రం హిందీలో రిలీజ్ అయింది. ఎంఎస్ ధోని అన్టోల్డ్ స్టోరీ. ఎంఎస్ ధోని రోల్ చేసింది సుశాంత్ సింగ్ రాజ్పుట్. తాను ఆ మూవీలో ఒక సీన్ ఎంఎస్ ధోని రోల్ చేస్తున్నాడు సుశాంత్ సింగ్ రాజ్పుట్. తాను ఇప్పుడు ఇష్టపడుతున్నా, అంటే ఆ సీన్ లో తాను ఇష్టపడుతున్న సాక్షి మూవీలో తన పేరు, యాక్ట్రెస్ పేరు వేరే, ఫోన్ చేస్తాడు. ఆమె క్లాస్ లో ఉంది, హోటల్ మేనేజ్మెంట్ క్లాస్ అనుకుంటా. క్లాస్ లో ఉంటది కాబట్టి ఫోన్ పికప్ చేయదు. తర్వాత క్లాస్ అయిపోగానే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తుంది. కాల్ బ్యాక్ చేస్తే అవతల నుంచి సుశాంత్ సింగ్ రాథోర్ ఎంఎస్ ధోని రోల్ చేస్తున్నాడు. తను అంటాడు, నేను, అంటే హిందీలో ఉంటుంది, నా హిందీ బాగోదు కాబట్టి నేను హిందీలో చెప్పను, నేను కోల్కతా ఎల్లుండి వస్తున్నాను అని అంటాడు. అవతల సాక్షి అంటది, నేను ఔరంగాబాద్లో ఉన్నాను, క్లాస్ అటెండ్ అవుతున్నాను అని. ఔరంగాబాద్ పెద్ద దూరం కాదు అంటది. ఎందుకు? తన కోల్కతాకు వెళ్తున్నాడని. ఔరంగాబాద్ పెద్ద దూరం కాదంటే వెంటనే ఆ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ వెళ్తాడు సుశాంత్ సింగ్ రాథోర్ ఎంఎస్ ధోని. ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే తన మొదట ప్రేమించిన అమ్మాయి తన కార్ యాక్సిడెంట్ లో చనిపోతుంది. తన చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఢిల్లీ పెద్ద దూరం కాదు ఎంఎస్ ధోనీజీ, మహేందర్ జీ అంటది. సుశాంత్ సింగ్ రాజ్పుట్ 14th జూన్, పోయిన నెల జూన్, 34 సంవత్సరాల వయసు, ఆత్మహత్య చేసుకున్నాడు బాంబేలో తన అపార్ట్మెంట్ లో. ఆ సినిమాలో డైలాగు, ఔరంగాబాద్ పెద్ద దూరం కాదు అంటే తన గర్ల్ ఫ్రెండ్ కలవడానికి ఔరంగాబాద్కి ధోని వెళ్తే తను ఆశించిన గర్ల్ ఫ్రెండ్ సాక్షిని కలుస్తాడు. అది తన గమ్యంగా పెట్టుకున్నట్లయితే. లేకపోతే ఢిల్లీకి వెళ్తే తన ప్రీవియస్ గర్ల్ ఫ్రెండ్ ని తాను కలవగలుగుతాడు. తన గమ్యం, తన గురి ఆ రెండు వేరే అనుకోండి. కానీ మన తుది గమ్యంకు వెళ్ళడానికి మనం ఎక్కడికో వెళ్ళి ఎవరినో కలవనవసరంలా, ఎక్కడికో వెళ్ళి ఏదో చేయనవసరంలా. నిన్ను కలవాలనుకుని ఈ తుది గమ్యమునకు చేర్చాలనుకున్న వ్యక్తి నీ హృదయపు తలుపు బయటే ఉన్నాడు. ఆయన అంత దగ్గరలో ఉన్నాడు. ఇదిగో నేను నీ హృదయపు బయట ఉండి తలుపు తడుతున్నాడు, ఎవడైనా నా స్వరం వినియల్లా ఆ హృదయపు తలుపు తిరిగితే నేను వస్తానని చెప్పాడు. అది ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక్కరే ఈ జీవితమునకు సంతృప్తి ఇవ్వగలిగిన వాడు. ఆయన ఒక్కడే ఈ జీవితంలో అర్థం ఇవ్వగలిగిన వాడు. ఈ జీవితంలో ఒక పర్పస్ ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. మనకి నిత్య జీవమును ఇవ్వగలిగిన దేవుడు ఆయన ఒక్కడే. మన పాపముల కోసం చనిపోయి మరణమును జయించిన వ్యక్తి ఆయన ఒక్కడే. తుది గమ్యం ఆయనలోనే ఉన్నది. దానికోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు. ఈ క్షణాన నువ్వు యథార్థంగా పశ్చాత్తాపడి నీ జీవితం ఆయనకి సమర్పిస్తే ఆయన నీ హృదయపు తలుపు బయటే ఉన్నాడు. ఔరంగాబాద్ దూరం కాదు అని సాక్షి ఆ సినిమాలో అంది. ఈరోజు యేసు ప్రభు వారు అంటున్నారు, నేను నీ హృదయం బయటే ఉన్నాను, దూరంగా లేను. నువ్వు ఎక్కడికి వెళ్ళనవసరంలా. నా స్వరం విని నాకు నీ జీవితం ఇస్తే నేను నీ జీవితంను బాగు చేస్తాను. అవునని చెప్తారా? ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ప్రత్యేకంగా ఈ సమయంలో ఎంతమంది అయితే నాయనా మరి మీ మాటలు విని తమ జీవితంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు, వారిని ప్రభు మీరు స్వీకరించారని నమ్ముతున్నా. యవనస్తులారా, మీ జీవితమును ఆయనకి సమర్పించండి. యథార్థంగా పశ్చాత్తాపపడండి. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిన మాటలు, మారు మనసు పొందని ఎడల మీరు అలాగే నశింతురు. దేవుని ఆశ మనం నశించాలని కాదు, నిత్య జీవం ఇవ్వాలని ఆయన ఆశ. నిత్య జీవం కోరుకుంటావా, నాశనాన్ని కోరుకుంటావా? అది ఎంత బుద్ధిహీనము. నీ చెంతనే ఉన్నాడు ఆయన. యథార్థంగా
పశ్చాత్తాపపడి ఉన్న పాటునే నీ జీవితం ఆయనకి సమర్పించి నూతన వ్యక్తి అయి ఆయన పెట్టిన ఉద్దేశాలు నెరవేర్చు. ఆ రీతిగా సమర్పించుకోమని కోరుతున్నాను. ఎంతమంది అయితే ఆ రీతిగా మీ జీవితాలు సమర్పిస్తున్నారో, యథార్థంగా పశ్చాత్తాపడుతున్నారో, యేసయ్యా నువ్వు నన్ను స్వీకరించాయా అని చెప్తున్నారో, మీరు ఆన్లైన్ టూల్ని వాడుతూ మీరు మీ హస్తాలు ఆ హ్యాండ్ రైజ్ చేయండి. యథార్థంగా పశ్చాత్తాపడితే, యథార్థంగా ఆయన స్వీకరిస్తుంటే, ఎస్ లార్డ్ ఐ నీడ్ యూ, అండ్ కీప్ ప్రెసింగ్ దట్ హ్యాండ్ సింబల్. అది నొక్కి మీ జీవితం ఆయన కల్పించండి. ఏ విషయాల్లో దేవుడు పశ్చాత్తాపడమని చూపిస్తున్నాడో పశ్చాత్తాపడండి. తుది గమ్యం నీ సృష్టికర్తను తెలుసుకొనుట. దయగల దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన మాటలను మీరు దయచేసినందుకు వందనాలు ప్రభు. ఎవరెవరైతే నాయన తమ జీవితాలు మీకు అర్పించారో వారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, వారి జీవితాలు మీరు స్వాధీనపరుచుకొని మీ కృపలో పదిలపరిచి మిమ్మల్ని మీరు కనపరుచుకొని నడిపిస్తూ, పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆయన ప్రత్యేక రీతిగా మీరు దీవించి నడిపించమని, వైఎఫ్సి బృందాన్ని బట్టి వారికి ఇచ్చిన భారాన్ని బట్టి వందనాలు. ఇంకా బహు విరివిగా నాయన ఈ టీమునంతా మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.